విష్ణు గారు చెప్పండి, ఈ ధరలకు సంబంధించి పెట్రోల్ మంట, ఈ పెరిగిన భారం మీద ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న వ్యాఖ్యలు, వ్యంగ్య వ్యాఖ్యలు, భగ్గుమంటున్న జనం నిరసన, వీటన్నిటిపైన అట్లాగే మరోవైపు పొదుపు ఎక్కడ అంటూ ఇందాక రామ్నాథ్ గారి వీడియో కూడా చూసాం కదా. పుట్టపర్తిలో జరిగిన సభకి వందల వాహనాల్లో జనాన్ని తరలించడం. సో వీటి మీద మీ వ్యాఖ్య ఏమిటి విష్ణు గారు? సార్, తెలుగుదేశం కానీ, కూటమి ప్రభుత్వం కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలు ఒక రకంగా ఉన్నాయి. పరిపాలనలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా ఒక రకంగా ఉన్నాయి. దీన్ని మనకి ఉదాహరణే ఈ పెట్రోల్ డీజిల్ సంబంధించినటువంటి వ్యవహారం. ఇది అసలు ఎన్నికలకు ముందు సెల్ఫీలు దిగారు. పెట్రోల్ బంకుల దగ్గర వెళ్ళి, కర్ణాటక ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉన్నటువంటి పెట్రోల్ బంకుల దగ్గర అందరి దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు దిగి ఒక బాధుడే అని చెప్పని దీర్ఘాలు తీసి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు, ఆయన్ని ఓడించండి, అసమర్థ ముఖ్యమంత్రిని ఓడించండి, మమ్మల్ని గెలిపించండి అని చెప్పని అడిగారు. ఇప్పుడు రాష్ట్రం ఒక డీజిల్ పెట్రోల్ పెంచినటువంటి తరుణంలో, ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో, నిత్యావసర సరుకులు పెరిగిపోయి, లేకపోతే రవాణా ఖర్చులు పెరిగిపోయి, అనేక రంగాలతో ముడిపడి ఉన్నటువంటి డీజిల్ పెట్రోల్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటే, అదే పెట్రోల్ డీజిల్ ఉపయోగించి వాళ్ళ సభలకేమో బస్సులు, వాళ్ళ ప్రయాణాలకేమో విమానాలు వాడుతూ ఎలా జల్సా చేస్తున్నారో, ఎలా ప్రజల సమస్యలు వదిలేస్తున్నారో ఇప్పుడు మనకు క్లియర్గా కళ్ళ కట్టినట్టుగా కనపడుతోంది. ఎందుకని మీరు దీని మీద చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఆ రోజు ఆ రకంగా మాట్లాడారు, ఈరోజు ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఎవరు అసమర్థ ముఖ్యమంత్రి? ఈ సందర్భంలో ఎవరిని అసమర్థ ముఖ్యమంత్రి అనాలి, ఎవరిని చేతకాని ముఖ్యమంత్రి అనాలి? ఎవరు ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదు, చూస్తా కాలక్షేపం చేస్తున్నారు, ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి పొదుపు మంత్రాన్ని కూడా పాటించకుండా ఎవరు వ్యవహరిస్తున్నారు అని చెప్పని మాట్లాడాలి. అది వాళ్ళకే వదిలేస్తాం, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. కానీ మేము అధికారంలోకి వస్తే వ్యాట్ తీసేస్తాము, దాని మీద ఉన్నటువంటి ట్యాక్స్ని తీసేస్తాము అని చెప్పారు. 2 సంవత్సరాలుగా అలాగే నడుస్తూ ఉంది. కానీ ఇలా ఇప్పుడు క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఈరోజు 3 రూపాయలు పెరగచ్చు, 3.5 పెరగచ్చు, రాబోయే రోజుల్లో అది 30 రూపాయల వరకు కూడా వెళ్తుందని చెప్పని పెట్రోల్ బంకులకు సంబంధించినటువంటి అసోసియేషన్ వాళ్ళు కానీ, కేంద్ర మంత్రి నర్మగర్భంగా మాట్లాడటం కానీ, ఇవన్నీ కూడా చూస్తే ఇంకా భారం మరింతగా పెరిగేటటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి నుంచి రాష్ట్ర ప్రభుత్వము తను వసూలు చేస్తున్నటువంటి వ్యాటుని ప్రజల సౌకర్యార్థము, ప్రజల అవసరాల నిమిత్తము, ప్రయోజనాల కోసం విత్డ్రా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. దాని గురించి కూడా మాట్లాడకుండా, దాని గురించి కూడా ఈ ప్రజలకి జవాబుదారీగా లేకుండా, సమాధానం చెప్పకుండా ఏ రకంగా మీరు విమానాల్లో తిరుగుతారు, ఏ రకంగా సభలకి బస్సులు పెట్టి తీసుకెళ్తారు? దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత వీళ్ళిద్దరి మీద కూడా ఉన్నది అని చెప్పండి. ఇప్పుడు సెల్ఫీ దిగచ్చు కదా, కారులో వెళ్తా ఒక పెట్రోల్ బంకు దగ్గర ఆగి సెల్ఫీ ఎందుకుని లోకేష్ గారు దిగలేకపోతున్నాడు? ఎందుకుని బాధుడే అని చెప్పని దీర్ఘాలు తీసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎందుకు సమాధానం చెప్పలేకపోతా ఉన్నాడు? చుట్టుపక్కల ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి పెట్రోల్ కొరత 3-4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డారు. మళ్ళీ దాన్ని ఏదో రకంగా సరి చేసుకున్నారు పేపర్లో వచ్చిన తర్వాత, ప్రజలకు తెలిసిన తర్వాత. కానీ ఈ పెట్రోల్ డీజిల్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా ఫెయిల్ అయ్యింది, దాన్ని సరిచేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పచ్చు. రైట్, తిలక్ గారు. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ విషయంలో ఎన్ని ఛార్జీలు ఉన్నాయి, ఎన్ని సబ్ ఛార్జీలు ఉన్నాయి, ఎన్ని సెస్లు ఉన్నాయి, వీటన్నిటి లెక్క తీస్తే ప్రజల మీద ఎంత భారం పడుతుంది అనేది ఒక లెక్క వస్తుంది. రెండోది, ఇప్పుడు బహిరంగ సభలకు జనాన్ని మొబైల్ చేయడమే కాదండి. ఒక ముఖ్యమంత్రి వెళ్తే 8 కార్లు తగ్గించారంటే పెట్రోల్ ఆదా చేసినట్టు అంటున్నారు. ముఖ్యమంత్రి వెళ్తే బందోబస్తు కోసం ఎన్ని వందల మంది పోలీసులు వస్తున్నారు, ఎంతమంది పోలీసు అధికారులు వెహికల్స్ లో వస్తున్నారు, ఆ పెట్రోల్ అంతా ఊరికే వస్తుందా లేదా నీళ్లు పోసుకుని వస్తున్నారు? అది వర్చువల్ గా ఇప్పుడు నిన్న డిఫెన్స్ మినిస్టర్ గారు వచ్చారా? ఆ డిఫెన్స్ మినిస్టర్ గారు అంటే ఎయిర్ ఫోర్స్ విమానాలు వస్తారా, నార్మల్ విమానాలు వస్తారా? ఏ విమానాలు వచ్చినా ఖర్చే కదా. దాన్ని జనాన్ని పోయేశారు కదా, అధికారులు రావాలి కదా, డిఫెన్స్ మినిస్టర్ సెక్యూరిటీ ఉండాలి కదా. ఆ సెక్యూరిటీ తగ్గిస్తారా? ఈ కాలం తగ్గించుకోవచ్చు. అందువల్ల
జనాన్ని మభ్యపెట్టేటువంటి మాటలు, మభ్యపెట్టే విధంగా మేము వెహికల్స్ తగ్గించుకున్నాం, కాళ్ళకి చెప్పులు వేసుకోలేదు, ఎండ వచ్చినా కానీ ఎండలో తిరిగాం, ఈ మాటలు ఎందుకండి? ప్రజలు ఏ మోసం, ఎవరిని మోసం చేయటానికి? ఆయన రామానాయుడు గారు ఎవరో సైకిల్ మీద వెళ్ళినట్టుగా ఉంది. అది మరి నిన్న చేశారో గతంలో చేశారో ఇప్పుడు చేశారో కానీ ఆయన రెగ్యులర్ గా తిరుగుతారండి. ఆయన అది కాదు, ఒక మంత్రి గారు ఎవరో తిరిగారట, అది ఎక్కడ మంత్రి నాకు సరిగ్గా గుర్తులేదు. ఓ మంత్రి గారు తిరిగాడు సైకిల్. ఇప్పుడు నేను అనేది అటువంటి సాధ్యం కూడా కాదు కదా. అన్ని కిలోమీటర్లు సిబ్బంది ముఖ్యమంత్రి కానీ మంత్రులు అందరూ సైకిల్ మీద రాగలుగుతారా? అయ్యే పనేనది. ఏదో నాటకీయంగా చేయడం తప్పితే. కొమ్మినేని గారు 40 ఏళ్ల క్రితం మీకు గుర్తుండి ఉంటుంది, మండల వెంకటకృష్ణారావు మంత్రిగా ఉంటే ఆర్టీసీ బస్సులు తిరిగేవాడు. అవును, వాడు ఎవరు తిరుగుతున్నారా? అవును. జనాన్ని మోసం చేసే మాటలు, మోసం చేసే పనులు, దానివల్ల ఉపయోగం. మేము అధికారంలోకి వస్తే పన్ను తగ్గిస్తామని చెప్పి లోకేష్ గారు 1-10 సార్లు చెప్పారు. కర్ణాటక కంటే కూడా ఇక్కడ చాలా ఎక్కువ ఉందన్నారు. అప్పుడు నిజానికి ఆ రేట్ అట్లా ఉండడానికి కారణం వీళ్ళేసిన సెస్సులు అవన్నీ కూడా ఉన్నా కూడా మొత్తం జగన్ గారి మీద రుద్దారు. మరి ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు కదా, సెస్సులు తీసేయచ్చు కదా. అమరావతి సెస్ అనో రోడ్డు సెస్ అనో పెట్టారు. అలాగే వ్యాట్ హైయెస్ట్ ఉంది ఇక్కడ. సో ఇవన్నీ కారణంగా కదా తమిళనాడు కంటే ఇక్కడ 9 రూపాయలు ఎక్స్ట్రా ఉంది పెట్రోలు ధర. మరి ఇప్పుడు అది తగ్గించేయచ్చు కదా. తగ్గిస్తే ఆయన వాళ్ళకే మంచి పేరు వస్తుంది కదా, వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేరిస్తే. మీకు ఇంకొక విషయం కూడా చెప్తే ఈ సందర్భంలో, సరే చంద్రబాబు నాయుడు గారిని మించి 2 ఆకులు ఎక్కువ చదివాడు చెప్తాను. ఆయన లోకేష్ గారు ఆయన చెప్పే మాటలు ఆయన గుర్తుండవు. ఇంకొక విషయం చెప్తానండి, పెట్రోల్ డీజిల్ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి అవుతుందా లేదా? ఆంధ్రప్రదేశ్లో గోదావరి జిల్లాలో ఉన్న D6 బ్లాక్ లో అత్యధిక గ్యాస్ ఉత్పత్తి అయ్యేటువంటి బ్లాక్ ఒకటి, దేశంలో ఉన్న బ్లాక్లో ఒకటిది. ఈ ఆయిల్ కానీ, పెట్రోల్ కానీ, గ్యాస్ కానీ ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లో సప్లై చేయకుండా ఇతర రాష్ట్రాలకు ఎందుకు వెళ్తున్నాయి? ఇది అక్కడ 12వ ఆర్థిక సంఘం ఏం సిఫార్సు చేసింది? ఉత్పత్తి అయ్యే దాంట్లో కేంద్రానికి ఇచ్చే వాటాలో 50% ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని చెప్పేసి ఉందా లేదా? ఎందుకు ఇవ్వడం లేదు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అడగరు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అడగరు? ఈ ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి అవుతున్నటువంటి గ్యాస్, ఆయిల్ అంతా కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతే ప్రైవేట్ వాడైతే విదేశాలకు అమ్ముకుంటారు. ఇదేనా రైట్ సాధించేది? ఇదేనా మీరు చెప్పే మాటలు? అవును. ఏదేమైనా పెట్రోల్ డీజిల్ ధరలు గతంలో వారు చెప్పినట్లుగా తగ్గించాల్సిన అవసరం ఉంది. గత 2 ఏళ్లుగా తగ్గించకుండా కామ్గా అసలు దాని గురించే ప్రస్తావించట్లేదు. నేను మీటింగ్ జరిగింది కదా, బహిరంగ సభలో చెప్పి ఉండొచ్చు కదా, మేము అట్లా అన్నాము ఇప్పుడు తగ్గిస్తామని. కానీ ఈ కథ నడుపుతానే ఉన్నారు. అంటే యథాప్రకారం తెలుగుదేశం అంటే అవకాశవాద పార్టీ అనేటువంటి భావనని కంటిన్యూ చేస్తున్నారు. ఇక మరో అంశంలోకి వెళ్దాం. ప్రధానంగా ఈ పవన్ కళ్యాణ్ గారి అంశం మీదకి ఇంట్రెస్టింగ్గా ఉంది. తమిళనాడు వేరు, ఏపీ రాజకీయాలు వేరు అంటూ ఆయన మాట్లాడిన విషయాల మీద ఈ 2-3 అంశాలు చర్చించిన తర్వాత దానికి వెళదాం.